ఇంకొక ముఖ్యమైన అంశం ఈ ఐబొమ్మ రవి ఇష్యూ మీరు చూస్తున్నారు కదా, తనని కూడా హీరో కింద ట్రీట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఒకవైపున సినిమా ఇండస్ట్రీ దోపిడీలు, సినిమా టికెట్లు, సినిమా హాల్కి వెళ్తే దోపిడీ, ఇదంతా ఒకవైపు. ఈయన చేసింది కూడా తప్పే, పైరసీ, ఇల్లీగల్గా వెబ్సైట్ ఓపెన్ చేయడము, అండ్ దాంతోపాటుగా బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించిందని చెప్తున్నారు, పర్సనల్ డేటాని సేకరించిందని చెప్తున్నారు, దాన్ని వేరే రకంగా వాడుకున్నారని చెప్తున్నారు. సో రెండు తప్పులే ఉన్నాయి, కానీ ఇతని మాత్రం హీరోని చేస్తున్నారు జనం. కారణం ఏంటనుకుంటున్నారు మీరు? ఇప్పుడు సినిమా అనేది ఎంటర్టైన్మెంట్, మనమేమో ప్రజా సమస్యల మీద ఉద్యమం మీద పనిచేసేటోళ్ళం. సినిమా మీద మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడం, ఎందుకంటే మనం మేజర్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఐబొమ్మ రవి ఇష్యూ వచ్చినప్పుడు సొసైటీలో రవిని హీరో లాగా ఎందుకు చూస్తున్నారని చూస్తే కామన్ సెన్స్. ఇవాళ ఒక సినిమా టికెట్ ఒక 50 రూపాయలు ఉండొచ్చు, 100 రూపాయలు ఉండొచ్చు, 150 రూపాయలు ఉండొచ్చు. కానీ సినిమాకి పోయి ఒక ముఖ్యమంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, సినిమాటోగ్రఫీ మంత్రిని ఇన్ఫ్లుయెన్స్ చేసి స్పెషల్ షో పేరు మీద 500, 1000 రూపాయలు పెట్టుకొని బహిరంగ దోపిడీ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఒక యాక్ట్ చేసింది, సినిమా టికెట్ మామూలు థియేటర్లో ఎంత ఉండాలి, ఐమాక్స్లో ఎంత ఉండాలి ఉన్నప్పుడు ఎవడో పెద్ద హీరో 100 కోట్లో 1000 కోట్లో పెట్టి పెద్ద ప్రొడ్యూసర్ ఒక సినిమా తీస్తే అసలు స్పెషల్గా దోపిడీ చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చిన ప్రభుత్వం మొదటి దొంగ. అసలు ఎట్లిస్తారు? ఇప్పుడు మహేష్ బాబు సినిమాకో, లేకపోతే చిరంజీవి సినిమాకో, ఒక ఎన్టీఆర్ సినిమాకో చట్టం వర్తించదా వాళ్ళకి? అంటే చిన్న హీరోలు, అసలు వీళ్ళు హీరోలు ఎట్లయితారండి? అసలు ఫస్ట్ ప్రజలారా మీరు గమనించండి, ఆస్కార్ అవార్డు ఇచ్చేటప్పుడు, ఆస్కార్ అనేది ప్రపంచ స్థాయి ఆస్కార్ అవార్డు కదా, ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆర్ ద బెస్ట్ పెర్ఫార్మర్ ఆర్ ద బెస్ట్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్. వీళ్ళు హీరోలు కాదు, స్టార్లు కాదు. హీరో ఇప్పుడు వాడు పెట్టుకున్న జుట్టు వాడిది కాదు, నటుడు, గొప్ప నటుడు, మహానటుడు, లేకపోతే బాగా నటించిండు. యాక్టర్స్ ని స్టార్లుగా, మెగా స్టార్లుగా, పవర్ స్టార్లుగా, లేకపోతే సూపర్ స్టార్లుగా కీర్తించడమే భావదారిద్ర్యం. అదేదో అప్పుడు నటించింది. వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళకున్న టాలెంట్, కళతోటి ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, దానికి గౌరవం ఇస్తాం. జాదు. మరి ఇప్పుడు సపోజ్ ఒక ఐఐటి అబ్బాయి ఐఐటిలో సీటు కొట్టాలంటే కొన్ని లక్షల మందిలో 10,000 సీట్లు ఉంటాయి. ఐఐటిలో సీట్ వచ్చి కష్టపడితే వాడికి 2 లక్షలు 3 లక్షలు జీతం వస్తుంది. ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ కావాలంటే 10 లక్షల మందిలో ఒక 1000 మంది. వీళ్ళు నటన ఉంది, నటనకి 300 కోట్లు 400 కోట్లు. మరి జూనియర్ ఎన్టీఆర్కోను, చిరంజీవికో, పవన్ కళ్యాణ్కో, మహేష్ బాబుకో, నాగార్జునకో 400 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ అయింది ప్రభాస్కి. అదే నటన అంతకన్నా గొప్పగా చేసిన మామూలు నటుడికి 1 కోటి రూపాయలు కూడా ఎందుకు? వీళ్ళకి ఒక అర్హత, వీళ్ళకి ఒక టాలెంట్, నటుని అంటే ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారా? మహేష్ బాబు రెమ్యునరేషన్ 300 కోట్లు, ప్రభాస్ రెమ్యునరేషన్ 500 కోట్లు అంటే అది ఎవరు డిసైడ్ చేస్తున్నాడు? టాలెంట్ గౌరవిస్తాం. అసలు వీళ్ళని హీరోలను పిలవద్దు. హీరోలను పిలుస్తున్నారంటే ప్రజలు బానిసలు అని అర్థం. వాడు సూపర్ స్టార్ ఎట్లయితే అండి, వాడికి 65 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తాయి, వాడు జుట్టు వాడిది కాదు, పొట్టవాడిది కాదు, బట్టవాడిది కాదు, ఏది వాడిది కాదు, వాడు ఫైటింగ్ కూడా డూబు, వాడు డైలాగ్ డెలివరీ డూబు, వాడు డాన్స్ డూబు, ఈ గ్రాఫిక్స్ తో పెడతాడు. వాడికన్నా సిగ్గుండాలి, నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినాయి, నేనెట్లా సూపర్ స్టార్ అయితే వంగితే లేస్తే కూర్చోలేనని. కొన్ని కుటుంబాలు కొన్ని కులాలు వచ్చి సినిమా ఇండస్ట్రీని మొత్తం మాఫియా చేసింది. మరి సజ్జనార్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సినిమా ధరలని పెంచి ప్రజల మీద, పేద ప్రజల మీద, లేకపోతే ఆ టీనేజ్లో ఉన్న యువకుల ఎమోషన్ని క్యారీ చేసుకొని హీరోల పేరు మీద ఎంతమంది చచ్చిపోతున్నారు? అసలు ఫస్ట్ ఐబొమ్మ రవి చేయడం వల్ల ఈ సినిమా ఇండస్ట్రీ చేసే మాఫియా మొత్తం బయటకు వచ్చింది. చిన్న సినిమాలకి థియేటర్లు దొరకవు, చిన్న ప్రొడ్యూసర్ల సినిమాలు ఆగిపోతాయి, 100 సినిమాలు బయట తీస్తే ఒక సినిమాలో 2 సినిమాలు వస్తాయి. వీళ్ళంతా ఒక మాఫియా కదా, ఒక సురేష్ బాబు ఫ్యామిలీయో, రామానాయుడు ఫ్యామిలీయో, ఒక చిరంజీవి ఫ్యామిలీయో, వచ్చిన డబ్బులతోని 4-5 కుటుంబాలు కబ్జాలు, కథ, ఇన్ఫ్లుయెన్స్. అసలు 300 కోట్లు తీసుకునే పెర్ఫార్మెన్స్ ఎవడిచ్చిండు వీళ్ళకి? అంటే మళ్ళీ ఇక్కడేమో 300 కోట్లు తీసుకుంటారు హీరోలు, ప్రొడ్యూసర్లు బాగానే ఉంటారు, డైరెక్టర్లు బాగానే ఉంటారు, హీరోలు బాగానే ఉంటారు. మరి సినిమా ఫెయిల్ అయితే ప్రజలు టికెట్లు 1000 రూపాయలు టికెట్ ఏందండి, పాప్కార్న్. చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఇలా ఐబొమ్మ రవిని ఎందుకు హీరోలాగా చూస్తున్నారు? మేము ఐమాక్స్కో ఎక్కడికైనా వెళ్తే 2-3 వేలు ఖర్చు అవుతున్నాయండి, ఏంది అంటున్నారు. అంటే ప్రభుత్వం, చట్టము వీళ్ళకి చుట్టమైంది. మొన్న అల్లు అర్జున్ ఇష్యూలో కేసు జరిగినాక మేము స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వమన్నారు, మళ్ళా వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రికి తెలియకుండా ఇంకో సినిమాకి ఇచ్చారు. అంటే అసలు వీళ్ళు దొంగలు, వీళ్ళు ప్రజల బలహీనతను దొంగతనం చేస్తున్నారు.